అనేటువంటి నిర్ణయాలని తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ఒక బోర్డు మెంబరు నరేష్ గారు బాలాజీ అనేటువంటి ఉద్యోగి పైన ఒక బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబరు, సభ్యతా సంస్కారం ఉండాలి. నిత్యం కోట్లాది మంది వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యాలని మరింత మెరుగుపరచడానికి వీళ్ళు పనిచేయాలి. అటువంటి వాళ్ళు నిన్న వ్యవహరించినటువంటి పద్ధతి మొత్తం ప్రపంచం చూసింది. దీనిలో అక్కడున్నటువంటి వ్యక్తిని ఎగ్జిట్ యాక్చువల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. మహాద్వారం ఎంట్రన్స్కి కానీ ఎగ్జిట్కి కానీ కొన్ని నియమ నిబంధనలని టీటీడీ యాజమాన్యం పాటిస్తూ ఉంది. మహాద్వారం ఎగ్జిట్లో కూడా ఇటీవల కాలంలో కుడి ముందర చాలామంది ఈ ప్రెస్ మీట్లు పెట్టి కొంత డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని చెప్పని ఎగ్జిట్ గేట్లో కూడా ఎవరైనా వీఐపీలను కూడా అనుమతించకూడదు అనేటువంటి ఒక బోర్డును కూడా ఆడ పెట్టారు. ఆ పెట్టినటువంటి పరిస్థితుల్లో బోర్డు మెంబరు వచ్చాడు. అక్కడున్నటువంటి అటెండరు చెప్పాడు, అయ్యా ఇక ఈ దారిలో వెళ్ళొద్దని చెప్పినారని. అది కూడా బోర్డు మెంబర్కి చెప్పలా, మామూలు అతనికి ఉండేటువంటి అటెండర్కి చెప్పాడు. అయినా బోర్డు మెంబర్ వచ్చాడు అనేటువంటి గౌరవంతో ఆయన బేగాలు తీశాడు. తీస్తే చాలా బూతులు నా కొడకలారా అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఇక్కడ అసలు ఉన్ని వద్దని అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం చాలా హేయమైనటువంటి విషయం. ఇది ఒక సంఘటన. గతంలో పనబాక లక్ష్మి గారు ఎమ్మెల్యే ప్లస్ బోర్డు మెంబర్, ఆమె కూడా చక్రస్థానం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పని ఒక 2 నిమిషాలు నిలబెట్టినారని చెప్పి ఒక అసిస్టెంట్ని సస్పెండ్ చేశారు. మహాద్వారంలో పడికావల దగ్గర సూపరింటెండెంట్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ ఒక 2-3 నెలలుగా చాలా ఇన్సిడెంట్స్ కోయిన్సైడ్ అయ్యి ఉద్యోగస్తులు చాలా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఈ స్థితిలో ఎవరైతే కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ఒక బోర్డు మెంబరు ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరించడాన్ని టీటీడీలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్యాడరు అన్ని సంఘాలు కలిపి ఈరోజు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఆ నిర్ణయం రేపు ఉదయం 9:30 గంటలకు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించాం. 9:30 నుంచి 10:30 వరకు. అదేవిధంగా ఇప్పుడు మన మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఇప్పుడు అవకాశం ఉంటే వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అతన్ని ముందు వెంటనే బోర్డు మెంబర్ నుంచి మెంబర్షిప్ రద్దు చేయాలి. అదేవిధంగా అతను బహిరంగంగా టీటీడీ ఉద్యోగస్తులందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ కాలంలో అకారణంగా చేసినటువంటి సస్పెన్షన్లన్నింటినీ ట్రాన్స్ఫర్లన్నింటినీ ఏది ఒక రీజన్ అనేటువంటిది లేకుండా ఈరోజు చేస్తున్నటువంటి మనం లక్షలాది మంది భక్తులు వచ్చి వాళ్ళు రోజుల తరబడి నిలబడుతున్నారు. మనం మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, 1 నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేసి వెళితే ఉద్యోగస్తుల్ని మీరు గైడ్ చేసినటువంటి వాళ్ళు యాత్రికులకి మీరు ఆదర్శవంతంగా ఉంటారు. కాబట్టి అటువంటి పద్ధతుల్లో ఈ బోర్డు వ్యవహరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకని ఈ యాక్షన్ ప్లాన్ని మేము ప్రకటించాం. రేపు టీటీడీ యాజమాన్యం ప్రభుత్వం దీనిపైన తీసుకునేటువంటి చర్యలను బట్టి మా భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. కాబట్టి ఇదేదో ఒక సంఘం టీటీడీలో ఉన్నటువంటి కాదు, అన్ని సంఘాలు కలిసి కలెక్టివ్గా ఈ డెసిషన్ని తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే బోర్డు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే వాళ్ళని రాజీనామా చేయించడము, అనవసరంగా చేసినటువంటి సస్పెన్షన్ని ట్రాన్స్ఫర్ని మళ్ళా రెస్టోర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం అందరికీ తెలిసిందే. నిన్న సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి శ్రీవారి ఆలయం వద్ద ఏదైతే మా టీటీడీ ఉద్యోగి బాలాజీ అనే మా ఉద్యోగి విధులను నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ ఎప్పుడు కూడా దర్శనం అయిన తర్వాత మహాద్వారం నుంచి గతంలో ఆ ఎగ్జిట్ పంపించేవారు. కానీ అక్కడ కొన్ని ఫోటోషూట్లు కొన్ని ఫోటోలు వీఐపీలందరూ ఫోటోలు దిగుతున్నారనే కారణంతో ఆ గేట్ ద్వారా ఎవరిని పంపించొద్దని చెప్పి టీటీడీ ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి బాలాజీ అనే మా ఉద్యోగి ఎవరిని కూడా అనుమతించకుండా అధికారులు ఇచ్చినటువంటి సూచనల్ని పాటిస్తూ ఉండడంతో అప్పుడే దర్శనం చేసుకున్నటువంటి
బోర్డు మెంబరు నరేష్ గారు వారి అటెండర్ ముందు రావడం, ముందు వచ్చిన అటెండరు ఈ విధంగా బోర్డు మెంబర్ వచ్చారు గేట్ తీయండి అని చెప్పడం, ఈ బాలాజీ అనే మా ఉద్యోగి సాటి ఎంప్లాయీతో ఇటు సైడు పంపించకూడదని అధికారులు చెప్పారు కదా అన్న, మీకు తెలుసు కదా అని చెబుతూ బోర్డు మెంబర్ పైన ఉన్నటువంటి మర్యాదతో ఆ బీగాలను కూడా ఓపెన్ చేసి గేట్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదంతా చూసినటువంటి బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ కుమార్ గారు మా ఉద్యోగి పైన దురుసుగా ప్రవర్తిస్తూ థర్డ్ క్లాస్ నా కొడక అని బూతు పదాలు వాడుతూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని కించపరిచేలా వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేసి మా ఉద్యోగి యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం జరిగింది. అదంతా మీరు వీడియోలో కూడా నిన్నంతా కూడా మీరు చూసే ఉంటారు. గతంలో కూడా ఇదే విధంగా వరాహస్వామి టెంపుల్లో పుష్కరిణిలోకి ఎవరిని అనుమతించకూడదనే ఆదేశాల ప్రకారం అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సూర్య అనే అతను బోర్డు మెంబర్ని అనుమతించకుండా ఉండటంతో వారు ఈఓ గారికి కంప్లైంట్ చేసి ఆ యొక్క ఉద్యోగి సూర్య అనే వ్యక్తిని కూడా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారి ఆలయంలో పడికావల్లో ఒక సూపరింటెండెంట్ ఒక అటెండరు గేటు తాళాలు ఓపెన్ చేయలేదని చెప్పి విఐపి వస్తే వాళ్ళిద్దరిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది మూడో ఇన్సిడెంట్ నిన్న బాలాజీది. వరుసగా ఈ 2-3 నెలల్లో ఈ విధంగా టీటీడీ ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అనేది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క చర్య ఏదైతే ఉందో నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అలాగే టీటీడీ ఉద్యోగుల మనోభావాలు కూడా ఇందువల్ల దెబ్బతిన్నాయి. మాకు కూడా అర్థం కావడం లేదు, టీటీడీ ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా, ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పి మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి, అవి గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా ఉంది. ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది, ఎంట్రీస్ ఎవరికి లేదని. బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు. అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది. ఉద్యోగం కరెక్ట్గా చేసినా తప్పే, కరెక్ట్గా చేయకపోయినా తప్పే అనే విధంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భయభ్రాంతులతో విధి నిర్వహణలో ఉన్నారు అనడానికి చెప్పుకోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ యొక్క బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో నరేష్ గారు మా యొక్క ఉద్యోగి బాలాజీ గారికి క్షమాపణ చెప్పాలి, ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి. అలాగే టీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఒక బోర్డు మెంబర్ని నియమిస్తారు. ఆ బోర్డు మెంబర్కి డిగ్నిటీ ఉంటుందని, డీసెన్సీ ఉంటుందని, వాళ్ళు ఒక డివోటీ అని చెప్పి ఒక బోర్డు మెంబర్గా ఆ స్థానంలో కూర్చోబెడితే సహనం లేక, ఓర్పు కూడా లేకుండా, ఒక్క నిమిషం ఆలస్యం అవుతుందనే ఒక కోపంతో ఒక ఉద్యోగి పైన ఈ విధంగా అనరాని మాటలు సాక్షాత్తు శ్రీవారి సన్నిధిలో అటు భక్తులు, వేలాది మంది భక్తులు చూస్తుండగా, మీడియా మిత్రులు చూస్తుండగా ఇట్లా దుర్భాషలు ఆడడం అనేది ఉద్యోగస్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి టీటీడీ ఉద్యోగుల తరపున, ఉద్యోగ సంఘ నాయకుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న కూడా ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. ఒక చోట ఎక్కడో ఒక అధికారిని, గవర్నమెంట్ ఎంప్లాయీని ఏదో దుర్ఘటన జరిగినప్పుడు విధి నిర్వహణలో ఉన్నటువంటి ఉద్యోగి పైన ఎవరు ఎటువంటి చర్యలు దూషించినా కూడా, లేదా వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉండి శ్రీవారి సేవలో తరించడానికి బోర్డు మెంబర్గా వచ్చి ఇక్కడ విధులు రాత్రనక పగలనక తిండి తిప్పలు మాని కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా 24/7 భక్తుల, లక్షలాది మంది భక్తుల సేవల్లో తరిస్తున్నటువంటి టీటీడీ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఆయన మాట్లాడిన తీరు మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన యొక్క బోర్డు మెంబర్ని రద్దు చేయాలి. ఆయనే గౌరవంగా ఆ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అలాగే టీటీడీ మేనేజ్మెంట్ను కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే బోర్డు మెంబర్ హోదాలో ఆయనకి ఇచ్చినటువంటి కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, వాళ్ళకి ఇచ్చినటువంటి అటెండర్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఆయనకి సహాయ నిరాకరణ చేయాలి. ఆయన బేషరత్తుగా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ రేపు ఉదయం
9:30 నుంచి 10:30 వరకు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఈ యొక్క దుర్ఘటనపై టీటీడీ ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కలిపి ఒక నిరసన కార్యక్రమం కూడా శాంతియుతంగా చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సంఘటనపైన ఎటువంటి చర్యలు తీసుకోని తరుణంలో మా యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా ఉద్యోగ సంఘ నాయకులు పెద్దలందరం కూడా కూర్చొని మళ్ళా కూడా ప్రకటిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం వారిపైన చర్య తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.